వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనం పరిశీలన చేస్తుంటే 3 గ్రహాల ఉనికి మాత్రమే బాగుంది. తృతీయ స్థానం ఒక్కటే యోగిస్తూ ఉంది. మరి ఏం చెయ్యాలండి? మనోబలం పెరుగుతోంది. ఈ మనోబలం పెరుగుతూ ఉన్న దాన్ని చాలా చక్కగా ఉపయోగించుకోండి. యోగా చేయండి. మంచి దృఢమైన నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడుతున్నాయి గ్రహస్థితులు. మంచి నిర్ణయాలు చేయండి. 10 మంది పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుకోండి. వారితో సంప్రదింపులు చెయ్యండి. వారి నిర్ణయాలను కూడా తీసుకోండి. అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీకు. చాలా చాలా బాగుంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నప్పటికీ, ధైర్య సాహసాలు బాగున్నప్పటికీ, దగ్గర ప్రాంత ప్రయాణాలకి బాగున్నప్పటికీ ఓర్పు అనేది ఒకటి అవసరం పడుతోంది. సుఖస్థానం కొంచెం దెబ్బతిని ఉన్నది కదా, కాబట్టి ఎక్కువ శ్రమకి లోనవ్వకండి. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు మీరే అందించండి. అలాగే సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. పూర్తిగా అనుకూలత లేదు. రుణభారాలు ఎక్కువ అవుతాయి. భార్యాభర్తల అనుబంధం తక్కువ అవుతుంది. ఓర్పు కలిగి ఉండడం ద్వారా విద్యార్థులైనా, వ్యాపారస్తులైనా, భార్యాభర్తలైనా, ఎవరైనా గాని ఓర్పు కలిగి ఉండడం ద్వారా చాలా వరకు పరిస్థితుల్ని పరిష్కరించుకోవచ్చు, సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చతుర్థ స్థానంలోకి బుధ శుక్రులు ఇద్దరు వచ్చి ఉన్నారు. వీరిద్దరూ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారు.